విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఏళ్ల తరబడి పనిచేసిన సుమారు 170 మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలుగు శక్తి అధినేత బీవీ రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2 దశాబ్దాలుగా పైగా సేవలందించిన కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా న్యాయమైన ఆర్థిక పరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. భోగాపురం విమానాశ్రయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నా విశాఖ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం, తక్కువ వేతనాలతో పనిచేయడం కార్మికులకు భారమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపి స్పష్టమైన పరిష్కారం చూపాలని కోరారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దాదాపు 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు గడిచినటువంటి 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ ఎవరు మారినా సరే వర్కర్స్ మాత్రం వీలే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. సహజంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా నూతనంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచో సెటిల్మెంట్ ఏదన్నా చేసి ఉంటే కనీసం వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్స్ చూసుకునేవారు. కానీ అర్ధాంతరంగా 16వ తారీఖు రాత్రి నుంచి ఫ్లైట్లు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో క్లోజ్ చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 17వ తారీఖు నుంచి మొదలైంది. అప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీడర్స్ తోనే మాట్లాడినప్పుడు వారు చెప్పడం జరిగింది. సరే దానికి 2 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వడం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంతమంది అంతా కలిపి 170 మంది ఉన్నారు. వాళ్ళకి బ్యాలెన్స్ వాళ్ళకి ఉన్నటువంటి ఏజ్ లిమిట్ చూసి వాళ్ళ ఏజ్ ప్రకారం ఏదైతే సెటిల్మెంట్ చేయాలో చేస్తుంటే వారికి ఉన్నటువంటి జీతం ప్రకారం ఏదో సెటిల్మెంట్ చేస్తుంటే వారు ఇక్కడ ఏదో ఆల్టర్నేటివ్ ఏం కానీ అందరం కూడా న్యాయమైనటువంటి ఒక డిమాండ్ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరి తాలూకు సహకారం ఎప్పుడు కూడా ఉంటది. వారు ఏ పోరాటం చేసినా ఆ పోరాటానికి మా తాలూకా పూర్తి సహకారాన్ని అందిస్తాం, వారికి మద్దతుగా నిలబడతాం, వారికి న్యాయ